ఎదిగిన కొద్దీ ఒదిగితేనే రాజకీయాల్లో మరో మెట్టు ఎదగగలరెవరైనా. నడమంత్రపు సిరి లాంటి పదవుల్ని చూసుకొని మిడిసిపడితే మూడ్నాళ్ల ముచ్చట అవుతోంది. చూస్తుంటే ఏపీలో ఓ మంత్రి సీటు కిందకి అప్పుడే నీళ్లొచ్చేలా ఉన్నాయి. ఏరి కోరి క్యాబినెట్ లోకి తీసుకుంటే ఆ మంత్రిపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. అందుకే ఆ మంత్రిపై సీఎం అసంతృప్తిగా ఉన్నారా? కాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా తలంటారా? ఎందుకు చంద్రబాబు ఆ మంత్రిపై అంతగా ఫైర్ అయ్యారు? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా సీరియస్ అయిన ఓ ఆడియో తూర్పుగోదావరి జిల్లాలో వైరల్ గా మారింది. అది ఎవరి మీద అంటే రామచంద్రాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ మీద. ఆ ఆడియో మొదట మీడియా దాకా రాకుండానే వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. ఇక వైసీపీ నాయకులు కార్యకర్తలు మీడియా కంట పడ్డాక రచ్చ కాకుండా ఉంటుందా? అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా వైరల్ అయింది. దీనిపై అందరూ చర్చించుకునేదాకా వెళ్ళింది. అయితే సీఎం చంద్రబాబు అంతలా ఆ మంత్రిపై ఎందుకు సీరియస్ అయ్యారనే చర్చ జరుగుతోంది. వచ్చే మార్చి నెలలో గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఇటు కూటమి పార్టీలు అటు వైసీపీ నడుం బిగించాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఓడిపోతే దాని ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే సూపర్ 6 హామీల అమలుపై కార్యాచరణ ప్రకటించకపోవడంతో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అత్యాచారాలు, హత్యలు పెరగడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా హోంమంత్రి అనితపై అసంతృప్తి వ్యక్తం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి తరుణంలో మొన్నటి ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాలలో పాగా వేసిన కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవకపోతే ఆత్మరక్షణలో పడాల్సి వస్తుంది. అందుకే నియోజకవర్గాల నాయకులకు టార్గెట్ ఇచ్చారు చంద్రబాబు. గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుపై పార్టీ నేతలకు టార్గెట్ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలోని కూటమి నాయకుల ఓట్ల నమోదులో బిజీగా ఉన్నారు. సభ్యత్వ నమోదుపై తాజాగా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, పార్టీ నేతల నుంచి వివరాలు మాట్లాడారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో 9,000 వరకు పట్టభద్రుల సభ్యత్వాలు నమోదు చేయించాలని గతంలో మంత్రి సుభాష్ని ఆదేశించారు చంద్రబాబు. అయితే సభ్యత్వ నమోదు విషయంలో మంత్రి సుభాష్ పనితీరు సరిగా లేదని, కేవలం 29% మాత్రమే చేశారని అధినేత సీరియస్ అయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యేవి, పైగా మంత్రివి, యాక్టివ్గా పని చేయాలి కదా అంటూ ఫైర్ అయ్యారు. పార్టీ కోసం పని చేయకపోతే నీకెందుకయ్యా రాజకీయాలంటూ మంత్రి వాసంశెట్టిపై ఓ రేంజ్లో చంద్రబాబు సీరియస్ కావడం టాక్ ఆఫ్ ది ఈస్ట్గా మారింది. వాస్తవానికి అదృష్టం కలిసొస్తే ఎవరూ అడ్డుకోలేరనే దానికి ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఒక ఉదాహరణ. వైసీపీలో ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న అమలాపురానికి చెందిన సుభాష్ అప్పటి మంత్రి పినిపే విశ్వరూప్తో విభేదాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. ఎన్నికల ముందే టీడీపీలోకి మారి అనూహ్యంగా రామచంద్రాపురం సీటు సాధించారు. నియోజకవర్గం కొత్తదైనా రాజకీయ దిగ్గజాలతో తలపడి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే ఎన్నిక కాగానే నక్కతోక తొక్కినట్లు క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. కూటమి క్యాబినెట్లో కోనసీమ జిల్లా నుంచి స్థానం లభించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించిన సుభాష్కి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోందనే చర్చ జరుగుతోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుభాష్కి మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో సీనియర్ ఎమ్మెల్యేలు ఆయన్ని దూరం పెడుతున్నారనే చర్చ నడుస్తోంది. పార్టీ కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించకపోవడం, ఫ్లెక్సీలలో మంత్రి సుభాష్ ఫోటో ముద్రించకపోవడం లాంటి ఘటనలు కోనసీమలో అనేకం జరిగాయని అంటున్నారు. ప్రోటోకాల్ వివాదాలను పెద్దగా పట్టించుకొని మంత్రి సుభాష్ పార్టీలో సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని మరో వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను దూరం పెట్టి అమలాపురం నుంచి వచ్చిన సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తనకు ఇచ్చిన శాఖపై పూర్తి అవగాహన లేకపోవడంతో ఆ శాఖ అధికారులు కూడా మంత్రి సుభాష్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ ఫీడ్బ్యాక్ కి తోడు రీసెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో మంత్రి వెనుకబడడంతో సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో ఫైర్ అయిన ఆడియో వైరల్ కావడం వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు చర్చ నడుస్తోంది.
అమలాపురంలో మంత్రి జోక్యం పెరిగిందనే విమర్శలున్నాయి. అధికారుల నియామకాల్లో మంత్రి జోక్యం ఎక్కువగా ఉందనే టాక్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఉంది. వైసీపీ హయాంలో టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేసిన అధికారులకు కోనసీమ జిల్లాలో పోస్టింగులు ఇప్పించారని నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. దీన్ని మనసులో పెట్టుకునే కోనసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేల్లో ఒకరు టెలికాన్ఫరెన్స్ ఆడియోని లీక్ చేశారనే టాక్ జోరుగా నడుస్తోంది. గతంలో విశ్వరూప్ తనయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా మంత్రి సుభాష్ బాధితురాలు వచ్చి అడిగితే సహాయం చేశానని చెప్పడం, ఆ బాధితురాలు తాను ఏ నాయకుడి దగ్గరికి వెళ్లలేదని చెప్పడంతో వైసీపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యారు. అంతేకాకుండా రామచంద్రాపురంలో ప్రచారానికి సహకరించిన పోలిశెట్టి చంద్రశేఖర్ వంటి జనసేన నేతలకిప్పుడు సుభాష్ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయట. వాస్తవానికి రామచంద్రాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేద్దామనుకున్న రెడ్డి సుబ్రహ్మణ్యం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరూ లేనప్పుడు అన్నీ తానే చూసుకున్నారు. ఇప్పుడు మంత్రి సుభాష్ ప్రాధాన్యం ఇవ్వడం లేదని రెడ్డి సుబ్రహ్మణ్యం వర్గం కూడా దూరంగా ఉంటోందట. అలాగే తోట త్రిమూర్తులకు రైట్ హ్యాండ్గా వ్యవహరించిన రేవు సీను ఎన్నికల ముందు వైసీపీని వదిలి టీడీపీలోకి వచ్చారు. ఎన్నికల ముందు సుభాష్ ఎంతో ప్రాధాన్యమిచ్చిన నేతల్లో రేవు సీను ఒకరు. ఇప్పుడు ఆయన్ని కూడా టార్గెట్ చేసేలా సుభాష్ వ్యవహరిస్తున్నారంటూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను దూరం పెట్టి అమలాపురం నుంచి వచ్చిన సన్నిహితుల్నే వెంటేసుకుని తిరుగుతున్నారనే విమర్శలున్నాయి. ఇటు కూటమి నేతలను గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన పోలీస్ అధికారులను మంత్రి సుభాష్ తన సొంత నియోజకవర్గంలో నియమించుకోవడం కూడా వివాదానికి దారితీస్తోంది. ఈ పంచాయతీ చివరికి సీఎం చంద్రబాబు వరకు చేరిందని అంటున్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అనేక ఇబ్బందులు పెట్టిన పోలీస్ అధికారిని మంత్రి సుభాష్ ఏరికోరి రామచంద్రాపురం ఎస్ఐగా తీసుకురావడాన్ని కూటమి నేతలు తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారాలన్నింటితో మంత్రి వాసంశెట్టిపై సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తున్నారట. అనేక విమర్శలతో మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రస్తుతం సతమతమవుతున్నారు. అధినేత నుంచే నేరుగా చీవాట్లు పడడంతో వాసంశెట్టి సుభాష్ తప్పొప్పులు సరిదిద్దుకుని యాక్టివ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదు తాను ఇలాగే ఉంటానని మొండికేస్తే కేబినెట్ నుంచి ఉద్వాసన పలికినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్న చర్చ జరుగుతోంది. మరి వాసంశెట్టి పనితీరులో మార్పు ఉంటుందో లేదో రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.